ఓకే, చెప్పండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి, అందరికి ధన్యవాదాలు. నమస్కారం అమ్మా, అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మనము దివాదిగణం గురించి చూస్తున్నాము. నిన్న చెప్పుకున్నాము కొన్ని విషయాలు. దివాదిగణంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసాము. దివాదిగణంలో ఏంటది? దివాదిగణం అనేది 4వ గణము. గణాలు ఎన్ని ఉన్నాయి మొత్తము? 10 గణాలు ఉన్నాయి. ఈ గణాలు దేనికి చేశారు? ధాతువులకి. ధాతువులకి. అవునా, ధాతువులకి చేశారు. మరి ఈ ధాతువులలో 4వ గణం ఏమైంది? దివాది గణం కదా. సో ఈ గణాలకి మనకి ఏమున్నాయి? దాంట్లో వికరణ ప్రత్యయాలు ఉన్నాయన్నమాట. అవునా, గణాలన్నిటికీ కూడా వికరణ ప్రత్యయాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ధాతు గణములో వికరణ ప్రత్యయం ఏంటి? షన్ అని చూసాము కదా. సో ఈ షన్నులో అనుబంధ లోపము లేదా ఇత్ సంజ్ఞ చూసుకుంటే ఏం మిగిలింది? యకారము మిగిలింది. తర్వాత ఇంకా ఏం చూసాము? దీంట్లో ఉన్నటువంటి ధాతువులు ఎన్నన్నాము? 163 కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా చూసాము. ఏమని? అది ధాతువుకి చివరిగా ఏముండాలి? రేఫ గాని వకారం గాని ఉంటే దానికి పరములో ఏముండాలి? హల్ వర్ణము. పరంలో ఉన్న ఇక్ వర్ణానికి దీర్ఘం అవుతుంది. హల్ వర్ణం పరములో ఏముండాలి? హల్ వర్ణము ఉండాలి. సో అప్పుడు ఉపధాలో ఉన్నటువంటి ఇక్ వర్ణానికి దీర్ఘం అవుతుంది అనేది చూసుకున్నాం. అవునా, ఈ విషయం అన్నిటిలో ఉంటుంది ఇది. ఓకే, ఇది దివాది గణానికే పరిమితం కాదు కదా. ఈ ధాతు అంతంలో సో ఆ సూత్రం పేరేంటి? హలిచా చూసుకున్నాం. తర్వాత ఇక్కడ చా అన్నాము. చా అన్నాం అంటే ఏంటి? మరియు అని చెప్తున్నాము. అంటే దానికి ముందు ఈ విషయం గురించి ఇంకొకటి చెప్పుంటారు కదా. ఏమని? రకారం గాని వకారం కానీ ధాతువుకి చివరిగా ఉంటే ఇక్ వర్ణానికి దీర్ఘం వస్తుంది ఉపధాలో అని చెప్పారు. తర్వాత ఏమన్నారు? హల్లు ఉంటే కూడా అని చెప్పారు. అర్థమైందా? ఫస్ట్ విషయం ఏం చెప్పారు? హల్ గురించి చెప్పలేదు, జస్ట్ ధాతువు గురించే చెప్పిండ్రు. ఏమని? రేఫ వకారము చివరిగా ఉంటే ఉపధాలో ఇక్కు వర్ణానికి దీర్ఘం వస్తుంది. ఓకేనా. సో మళ్ళీ ఏమన్నారు? ఇది కూడా వస్తుంది. ఏది? హల్లు ఉంటే కూడా. అర్థమైందా? దీర్ఘం వస్తుంది, ఇక్కు వర్ణానికి దీర్ఘం వస్తుంది. అవునండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ రాసుకోండి. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, రాసుకోండి దాంట్లో. హలిచాకేనండి ఈ పాయింట్స్? హలిచా కాదు, దివాది గణానికి. ఓకే, దివాది గణానికి పాయింట్స్ కొన్ని ఇంతకు ముందు రాసుకున్నారు కదా, దాంట్లో ఇది ఒకటి ఇంకా యాడ్ చేసుకోండి. నేను మీ అందరినీ మ్యూట్ చేస్తున్నా, మీకు అవసరం ఉన్నప్పుడు అన్మ్యూట్ చేసుకోండి, సరేనా? ఓకే, రాసుకోండి. సమ్ ఉపసర్గ ఉంటే, నేను కూడా రాస్తా మీకు. దివాదిగణ నియమాలు అని రాసుకొని దాంట్లో అదే ఇంతకుముందు రాసుకున్నారు కదా, దాంట్లోనే ఇదొకటి ఇంకా. ఓకేనా? ఎన్నోదో మీరు చూసుకోండి. ఫస్ట్ ఏమన్నాము? 4వ గణము దివాది గణము. అవునా, దాంట్లో వికరణ ప్రత్యయము షన్, అందులో మిగిలింది యకారము. అవునా, 3 పాయింట్స్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు 4వదని చెప్పుకోవచ్చా? ఓకే, 4వది ఏంటి? సమ్ ఉపసర్గ ఉంటే. ఉపసర్గలు ఎన్ని ఉన్నాయండి? 22.
22. మరి ఇక్కడ చూడండి, నేను ఏమంటున్నాను, సమ్ అని అట్లా రాశాను, అది కరెక్టా తప్పా? పైన డాట్ పెట్టడం తప్పు, కరెక్ట్? మకారం రాయాలి. మకారం రాయాలి. ఎందుకు? అంటే చివర్లో కదండి ఇది. మరి ఒక పదం అయితే పదం అయితే అనుస్వారం పెట్టొచ్చు. సో ఇప్పుడు మనం ఏం రాయాలి ఇక్కడ? మరి అదొక పదం, మకారమే. అనుస్వారమే పెట్టాలి, పదం కదా. ఉపసర్గలన్నీ పదాలు కదా. కాదు, మానే పెట్టాలి, అవునా? చివరిలో ఏదొచ్చినా మానే పెట్టాలన్నట్టు నాకు గుర్తుంది. అది కరెక్టే, కానీ అది పదం అయితే, అదొక అది పదం అయితే పదమైతే కూడా కనుక మకారం పోయి అనుస్వారం వస్తుంది కదండి. కాదు, మకారమే వస్తుంది, అవునా? పదం చివర మకారమే ఉంటుంది. ఉత్తమం. ఓకే, అలాగే రాయాలి. ఓకే, సమ్ ఉపసర్గ ఉంటే ఉంటే వికల్పంగా ఏమొస్తాయి? షప్పు ష్యన్. అంటే ఏంటండి? వికరణ ప్రత్యయం. వికరణ ప్రత్యయాలు కరెక్టే. షప్ అనేది ఎక్కడ వస్తుంది? షప్ అనేది ద్వాదిగణానికి, అదా దివాదిగణానికి ఈ షన్ను. ఉత్తమం, ఉత్తమం. రెండింటితో రూపాలు వస్తాయి. ముందు చెప్ప పెట్టుకుని చెప్ప స్థానంలో చెన్న వస్తుంది, అంతే కదా? కాదు, ఏమంటున్నాం? రూపాలు అంటున్నాం. అంటే దానితో రూపం వస్తుంది, దీనితో రూపం వస్తుంది. ఓకే, అంటే రెండు రూపాలు ఉంటాయా? కరెక్ట్. అది దివాదిగణ ధాతువే అయినా కూడా దానికి 2 రూపాలు వస్తాయి అన్నమాట. అర్థమైందా? మరి దివాదిగణంలో 10 లకారాలు ఉంటాయి, 10 లకారాలకి 2 రూపాయలు వస్తాయా? ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? షప్షన్ ఎప్పుడు సమ్ ఉపసర్గ ఉపయోగించినప్పుడు. కరెక్ట్. 10 లకారాలలో కూడా సమ్ ఉపసర్గతో చేస్తే ఈ షప్పుతో వచ్చేదంతా కూడా వికల్పంగా. అర్థమైందా? షప్పు రూపాలన్నీ కూడా వికల్పంగా వస్తాయి. ఓకే, మరి ఏ ధాతువులని తీసుకున్నప్పుడు? దివాదిగణ ధాతువు. దివాదిగణానికి చెన్న ఒకటే కదా వికరణ ప్రత్యయం, చెప్ప ఎందుకు వస్తుంది మళ్ళీ? ఇది ఏంటండి, వికల్పంగా అన్నాం కదా, సమ్ అనేది ఉపసర్గ తీసుకున్నప్పుడు. ఆ ఒక్క ఉపసర్గకే ఇలా వికల్పం. కరెక్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? దేంట్లో మరి ఏ ధాతువులకి మనం అంతా చెప్పుకుంటున్నాము? ష్యన్ అనేది. ష్యన్ ఎక్కడొస్తుంది? దివాదిగణంలో వస్తుంది. దివాదిగణ ధాతువులకు వస్తుంది. సో మరి ఆ దివాదిగణ ధాతువులలోనే సమ్ ఉపసర్గ పెట్టి రాసినాం అనుకోండి, అప్పుడు ఏమైతుంది? 2 రూపాయలు. 2 రూపాయలు వస్తాయి. ఏమేమవి? షప్పు, షప్పుతో ఒకటి, షన్నుతో ఒకటి కదా. అర్థమవుతుందా? ఇది ఉభయపద అండి, దివాదిగణము, దివ్యతే, దివ్ధాతువు. నిన్న చెప్పుకున్నాం, ఏంటది చెప్పండి, ఎవరన్నా గుర్తు? ఇది పరస్మైపది. ఏంటిది? ఏ ధాతువు పరస్మైపది? దివు. అంతే, మీ ఆన్సర్ వచ్చేసింది మీకే. ఆత్మనేపది లేదా దీంట్లో? ఆత్మనేపది ఉండదా? మళ్ళీ దివు ధాతువు చెప్పేశారు మీరే, ఇంకా ఏంటి కదా? అనుమానంగా ఉంది ఇది. పరస్మైపది ఇది ఆత్మనేపది కూడా ఉంటుందా అని అడుగుతున్నాను. అట్లా ఉండదు, అదో దివ్వు ధాతువు పరస్మైపది. ఈ అన్ని గణాలలో ఉభయ పదులు ఉంటాయి, ఆత్మనేపదులు ఉంటాయి, పరస్మైపదులు ఉంటాయి. మీ క్వశ్చన్ అదా? అంటే దివ్ధాతువు పరస్మైపదిలో దివ్యతే నుండి, ఆత్మనేపదిలో చెప్పుకున్నప్పుడు దివ్యంతే అట్లా కూడా ఉంటుందా, లేదు ఒకటే పరస్మైపదిలో మాత్రమే ఉంటుందా అని అడుగుతున్నాను. అది పరస్మైపది మాత్రమే అని చెప్పుకున్నాం నిన్న. దివ్వు ధాతువు పరస్మైపది, వేరే ధాతువు ఇప్పుడైతే
ఎప్పుడైతే మీరు ఉపసర్గలను తీసుకొస్తారో అప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఎట్లా? ఆత్మనేపది రూపంలాగా. అర్థమైందా? సో ఇప్పుడు సందీవ్యతే అని చెప్పొచ్చు. ఏమన్నా వచ్చి ఇంకా షెప్ పెట్టినాం అనుకోండి. ఇప్పుడు సమ్ పెట్టాము, ఉదాహరణకి ఇది చూసుకోండి. సమ్ ఉపసర్గ పెట్టుకున్నాము, దివ్వు ధాతువుని తీసుకొచ్చాము. ఓకే, అప్పుడు ఏం చేయొచ్చు? మనం షెప్ కూడా చేయొచ్చు. ఎందుకు? ఇది స్వరూపం. అర్థమైందా? షెప్ తి. ఇక్కడ పెట్టాం కాబట్టి, ఉపసర్గ పెట్టాం కాబట్టి దానికి ఏం చేయొచ్చు? ఇక్కడ తే రాసుకోవచ్చు. ఆత్మనేపది రూపంలో వస్తుంది. అవునా? సో అప్పుడు ఏమొస్తుంది? దివ్ అనేది ఒక్క నిమిషం ఆగండి, మీరు తొందరగా వెళ్ళిపోవద్దు. సో ఇప్పుడు మనకి షెప్ వచ్చింది, ఇది ధాతువు. చూసుకోండి ఏం చేయాలి అది చెప్పండి. బాధిగణం అంటున్నాము. షెప్ వచ్చింది. బాధిగణం కాదు, ఏది కాదు కానీ. సో షెప్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు దీన్ని? ధాతువుని గుణం అవుతుంది కదా. ఉత్తమం. ఏమైతుంది అది? గుణం అవుతుంది. గుణమయ్యి దేవా. అప్పుడు ఏమైంది? సందేవతే. ఏమైంది అది? సందేవతే. ఓకే, అర్థమైందా? ఇంకొక రూపం ఏంటి? ష్యన్తో చెప్పండి. దీవ్యతే. దీవ్యతి. సందీవ్యతే. దీవ్యతే. కరెక్ట్. సందీవ్యతే. అది సందీవ్యతే. అర్థమైంది. ఉత్తమం. అలాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అని రాసుకొని అట్లా రాసుకోండి కావాలి. ఇది ఉందా లేదా మనకి తెలియదు, కానీ ఉంటే గనక ఇట్లా వస్తుంది. అర్థమైందా? అది సందీప్యతే అనేది. ఇది మ్యూట్ పెట్టుకోరా, ఎవరిదో వస్తుంది శబ్దము. సో ఇక్కడ సందేవతే అది ఊరికే ఎగ్జాంపుల్ అండి, దాన్ని అలా తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ అని రాసుకోండి. అక్కడ అది మనకి ఉందా లేదా తెలియదు కదా. సో ఇప్పుడు దివ్ అనే ధాతువు అయితే మనకు దివాది గణంలో ఉంది కాబట్టి దాన్ని తీసుకోవచ్చు. అవునా? మరి ఇప్పుడు సమ్ వచ్చినప్పుడు, ఉపసర్గ వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో ఇది ఆత్మనేపద రూపం ఉంటది, కొన్ని సందర్భాలలో పరస్మైపద రూపము ఉంటది. కాబట్టి ఇక్కడ ఉందా లేదా అనేది మనకు కన్ఫామ్ గా తెలియదు కాబట్టి రెండు ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఉందా లేదా మనకి తెలియదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం? మనము ఒక ఆత్మనేపదిగా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అది ఎట్లా వస్తుంది? ఇక్కడ షెప్ ఉంది. షెప్ ఉంటే ఏదేంటిది? షిత్ పిత్. షిత్ పిత్ అయితే ఏమైతుంది? గుణం అవుతుంది. వృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? గుణం అవుతుంది కదండి. సో గుణం అయితే అప్పుడు ఏమైంది? దేనికి గుణం కావాలి? ఇక్కు వర్ణానికి. అది చివరిగా ఉంటే గుణమైతుంది. మళ్ళీ ఉపధాలో ఇక్కు వర్ణం ఉంటే కూడా గుణమైతుంది. ఉపధాలో ఉన్నప్పుడు ఒక కండిషన్ ఉంది. ఏమది? హ్రస్వమే ఉండాలి. హ్రస్వమే ఉండాలి. అవునా? అది అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ హ్రస్వమే ఉంది, తర్వాత షిత్ పిత్ అయ్యింది కాబట్టి ఏమైంది? దేవతే అయ్యింది. సమ్ అనే ఉపసర్గను పెట్టుకున్నాం కాబట్టి అది ఆత్మనేపది రూపము వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? దీన్నే మళ్ళీ ఇది వికల్ప రూపం అన్నాం. అవునా? ఇది వికల్పంగా సమ్ వచ్చినప్పుడు మాత్రమే ఇట్లా వస్తుంది. ఓకేనా? ఇట్లా కూడా వస్తుంది, ఇట్లా కూడా వస్తుంది కదా. కూడా ఎందుకన్నాము? వికల్పంగా కాబట్టి. నెక్స్ట్ ఏంటి? సమ్, దివ్, ష్యన్ ప్లస్ తే. ఇప్పుడు చెప్పండి. గుణం రాదు, ఎందుకంటే వికరణ ప్రత్యయం షన్ ఉంది కాబట్టి యా మీద ఉంది కాబట్టి. అప్పుడు సమ్
దీవ్యతే ఉత్తమం. అది ఓకేనా? సందీవ్యతే. ఎందుకు ఎలా వస్తుంది? దీవ్యతే వచ్చింది? అదే చెప్పాలి. అది ఉపదాకి దీర్ఘమైంది కదమ్మా. ఎందుకైంది? ఎలా అయ్యింది? అంటే ఇక్కడ ధాతువు చివరిలో వకారం గాని రేఫ గాని ఉంది కదండి. తర్వాత వకారం ఉంది ఇక్కడ, ఆ పరంలో హల్ వర్ణం ఉంది. కాబట్టి ఆ ధాతువులో ఉన్న ఇక్వర్ణానికి దీర్ఘమైంది. ఉపధ. ఇక్వర్ణం ఎక్కడ ఉండాలి? ఉపధాలో ఉన్నటువంటి ఇక్వర్ణం. ఉపదాలో ఉండాలి, ఉపదాలో ఉండాలి. అర్థమైందా? ఇదేంటిది? ఇది నిజమైన రూపం. ఇదేమో వికల్ప రూపం. అర్థమైందా? అంటే సమ్ కండిషనల్ కేసెస్ లో ఇట్లా వస్తది. ఎక్సెప్షనల్ అంటాం కదా, అదనమాట. దీని అర్థం ఏంటమ్మా సందీవ్యత అంటే? ప్రకాశిస్తుంది. సమ్ అంటే సమ్యక్, అంటే బాగా ప్రకాశిస్తుందా? బాగా మంచిగా కరెక్ట్ గా ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తున్నాడు, అలా. ఓకేనా? నెక్స్ట్ 5వ పాయింట్ రాసుకోండి, 5th వన్. ఏం రాస్తారు ఇక్కడ? వేరే ఉపసర్గలతో. ఇప్పుడు సమ్ అనేది చెప్పుకున్నాము, మరి వేరే ఉపసర్గలు వస్తే ఏం కావాలి? రాసుకోండి. అవును, ఇది పరస్మైపది కదా, దీనికి తిప్పుతో కూడా రూపం ఉంటది కదమ్మా. తిప్పుతో కూడా ఉంటది ఇప్పుడు కదా. ఇందాకేం చెప్పాను? ఉపసర్గలు వచ్చినప్పుడు ఏముంటది? ఆత్మనాపదిలో కూడా ఉండొచ్చు అన్నారు, పరస్మైపదిలో కూడా ఉండొచ్చు కదా. ఉండొచ్చు. మరి అది కూడా చెప్పుకోవాలి కదా. ఇక్కడ మనకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సో మెనీ ధాతుస్, అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఎట్లా ఉంటాయంటే ఉపసర్గ వచ్చినప్పుడు ఆత్మనేపది రూపం వస్తుంది. ఓహో, మోస్ట్ ఎక్కువ ధాతువులకి. ఏదో కొన్ని అట్లా రావన్నమాట. అందుకని అది కాబట్టి ఓకే ఓకే ఓకే. ఒకవేళ ఉంటే గనక సందీవ్యతి అవుతుందా? ఉంటే గనక సందీవ్యతి అవుతుంది. కరెక్ట్. ఓకేనా? లేదంటే సందేవ్యతి, సందేవతి, దేవతి కదా. దీర్ఘం కదా వచ్చింది మనకి. దీవ్యతి వచ్చినప్పుడు అండి, షప్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు సందేవతే. అవును, రెండిటికి చెప్తున్నాం మనం కదా. అవును. ఓకే, సో వేరే ఉపసర్గలతో ఒక్క ష్యంతో రూపాలు వస్తాయి. వేరే ఉపసర్గలు దివాదిగణంలో ఉన్నటువంటి ధాతువులకు ఎలా వస్తుంది? ఒక్క ష్యంతో మాత్రమే వస్తాయి. ఒక్క ష్యంతో మాత్రమే రూపాలు వస్తాయి. ఎప్పుడు? వేరే ఉపసర్గలు ఉన్నప్పుడు. ఒక ఉదాహరణకి చూద్దాము. ఉపసర్గలతో కొంచెము కష్టంగానే ఉంటాయి కనిపించడం, కానీ వాటి రూపాలు, అర్థాలు ఇవన్నీ చేంజ్ అవుతా ఉంటాయి కదా. సో దానికి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, పరి నృత్ ఉదాహరణ రాసుకోండి. పరి అనే ఉపసర్గ వచ్చింది. సో అప్పుడు మనకి ఏం రావాలి? నృత్ అనే ధాతువు దివాదిగణ ధాతువు. ఓకే, ఉదాహరణకి పరి ప్లస్ నృత్. ఈ నృత్ ధాతువు ఏదండి? ఏ గణానికి సంబంధించింది? దివాదిగణం. మనం ఇక్కడ చెప్పుకుంటుంది దివాదిగణమే కాబట్టి ఆ గణ ధాతువులే మనం ఇక్కడ రాస్తాం. ఓకేనా? సో పరి ప్లస్ నృత్. సో ఇప్పుడు మన పైన చూసుకున్న నియమం ఏముంది? ఉపసర్గలు, వేరే ఉపసర్గలు. వేరే అంటే దేన్ని కాకుండా, ఏది కాకుండా? సమ్ కాకుండా. సో వేరే ఉపసర్గ వచ్చిందా రాలేదా? వచ్చింది. సో కాబట్టి దాని రూపం ఎట్లా ఉంటది? దేంతో ఉంటది? చెంతోనే వస్తుంది అంతే. ఇంకా షప్పు అవన్నీ వేరేవేమన్నా వస్తాయా? రావు, ఏది రాదు. అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమైతుంది రూపం? చెప్పండి. పరినృత్యతే.
పరినృత్యతే. సో ఇప్పుడు పరినృత్యతే లేకపోతే నృత్యతి అట్లా అన్నమాట. రెండు రాసుకోండి. దాంట్లో మనకి ఏది అనేది కన్ఫర్మ్ గా తే అనేది అయితే ఉంటది. ఓకే. పరస్మైపది కూడా ఉంటే పరినృత్యతి వస్తుంది. అది ఓకేనా. మామూలుగా అయితే ఆ ధాతువు ఏంటిది? నృత్ ధాతువు, పరస్మైపది ధాతువు. ఎప్పుడైతే ఉపసర్గలు వస్తాయో అప్పుడు చేంజ్ అవుతాయి. పరస్మైపది. నృత్ ధాతువు ఏంటిది? పరస్మైపది. సో పరి వచ్చింది, ఉపసర్గ వచ్చింది కాబట్టి దాని రూపం ఎట్లా రావాలి? ఆత్మనేపదిలో రావాలి. ఆత్మనేపదిలో ఆపోజిట్ అయిపోతుంది. అర్థమైందా? అంటే పరినృత్యత అంటే అంటే అర్థాలకు వెళ్ళకండి అవి తర్వాత మనకి అమ్మ, అర్థాలలో అన్ని ఉపసర్గ కవితమ్మ అన్ని చెప్పండి. ఉపసర్గలు వచ్చినప్పుడు ఆత్మనే పదం అవుతుందా? ఉపసర్గలు వచ్చినప్పుడు ఆత్మనేపది రూపం ఉంటది. ఓకే. అది జనరల్ రూల్ అన్నమాట ఎక్కువ మట్టుకు. ఓకే. నెక్స్ట్ రాసుకోండి. 6వ పాయింట్ రాసుకోండి. అంటే ఉపసర్గ లేని వాటికి ఎలా ఉంటది? ఓకే. ఉపసర్గ లేకుండా ఉన్న వాటికి ఏమవుతుందో చూడండి. పరినృత్యతే అంటే ఉపసర్గ లేని వాటికి అప్పుడు శన్ ఒకటే వస్తుందిగా ఇది వికర్ణ ప్రత్యయంగా. ఉపసర్గ లేని వాటికి కూడా ఏమొస్తాయి? షప్, రెండు వస్తాయా? షన్. రెండు రూపాలు వస్తాయి. ఇక్కడ వికల్పమేనా? చూద్దాం. ఇక్కడ కూడా వికల్పంగా ఉపసర్గ లేని వాటికి అన్నాం కదా. ఉపసర్గ లేకపోయింది అనుకోండి, అప్పుడు వీటికి రెండు వికల్పం అయితే 2 రూపాయలు, వికల్పం లేకుంటే ఒక రూపం. అయితే మరి వేటికి వేటికి అంటే ఇక్కడ దివాదిగణమే కాదు. ఇప్పుడు ఒక ధాతువు ఉంది, ఆ ధాతువు ఇంకా వేరే చోట కూడా ఉంది. ఓకే. సో అప్పుడు ఏంటిది? 2 రూపాయలు ఒకటే వస్తాయి ధాతు 2-3 గణాల్లో ఉంటుంది సేమ్ వస్తాయి ధాతు. కాబట్టి. సో అప్పుడు దానికి ఏమొస్తుంది? షప్పు, షన్ రెండు వస్తాయి అన్నమాట. అంటే వికరణ ప్రత్యయాన్ని బట్టే మనం తెలుసుకుంటాం అన్నమాట. అంతేనా? ఏంటిది? అదే దివాది గణమా సాదా ఇదే భువాది గణమా అనేది? అది కాదమ్మా, ఇవన్నీ రూల్స్ ఇప్పుడు చెప్పేవన్నీ కూడా దివాదిగణానికి సంబంధించిన రూల్సే. షప్ వచ్చినా కూడా దివాది గణమే. ఉపసర్గ లేదు అంటే ఇంకా దానికి రాదన్నమాట ఉపసర్గ. ఏమి రాదు? ఉపసర్గలు. సో మరి అదే ఉపసర్గలు లేని ధాతువులు. ఉపసర్గలు లేని వాటికి కదా. సో దానికి ఉదాహరణగా చెప్తాను, ఒక నిమిషం. ఈ పాయింట్ ని కొంచెము ఇట్లా డౌట్ఫుల్ గా ఇట్లా పెట్టుకోండి, 2 గీతలు పెట్టండి, తర్వాత నేను దాని గురించి చెప్తాను. ఓకేనా? సరే. నెక్స్ట్ ఇంకోటి రాసుకోండి, 7th. ఇత్ ఇత్ ఉపధ. ఇత్ అంటే ఏంటండి? ఇత్ అంటే ఇకారం. ఇకారం. ఇత్ అంటే ఇకారము. ఇత్ అంటే ఇకారం అన్నమాట. అత్ అంటే అకారం. కరెక్ట్. ఇత్ అంటే తపరీకరణం మీద అంటారు కదా పక్కన. తపరకరణం అంటాం కదా. ఇత్ ఉపధ. ఇత్ ఉపధ చివర ఏముండాలి? వకారం గాని రేఫ గాని ఉంటే ఇత్ ఉపధ చివర వకారం గాని రేఫ గాని ఉంటే ఏంటి? ష్యన్ పరములో.
షణ్ పరములో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? షిత్ షణ్ పరములో ఉండాలి. మళ్ళీ తర్వాత ఏమన్నాము? షణ్ పరములో ఉండాలి. అంటే ఇప్పుడు ఏమైంది? షకారము ఎత్తు అయింది కదా. ఆ తర్వాత అప్పుడు ఏమవుతుంది? ఈ వస్తుంది కదా. షణ్ పరములో ఉంటే ఉపధాకి ఏమైపోతుంది? ఈత్ అవుతుంది, దీర్ఘం అవుతుంది. షణ్ పరములో ఉంటే అని రాసుకోండి. ఓకే. ఈత్ ఈత్ అంటే ఏంటి? ఈకారం వస్తుంది. ఇక్కడ ఇత్ అంటే ఏం రాస్తారు? బ్రాకెట్ లో ఈ అని రాసుకోండి. ఇక్కడ ఈత్ అంటే ఈ. ఇక్కడ ఏం చేసాం మనము? ఇక్కడ షణ్ పరములో అన్నాం మనం. అంటే ఏంటి? ఇది దివాదిగణానికే రూలు వర్తిస్తుంది అని అర్థం. అవునా? ఇప్పుడు ఒకవేళ హల్ అంటే ఏమయ్యేది? అన్నిటికీ వర్తించేది. షణ్ అన్నాం కాబట్టి ఇక్కడ దీనికి మాత్రమే వర్తిస్తుంది అని అర్థం. అవునా? ఉదాహరణకి దివ్ ప్లస్ షణ్, అప్పుడు ఏమైంది? ఇకారం ఉంది ఉపధాలో, వకారం చివరిగా ఉంది. అవునా? సో అప్పుడు ఏమైంది? హలిచ అనే సూత్రం వచ్చేసి దివ్యతి అయిపోయింది. అవునా? అవును. నెక్స్ట్ 8వ పాయింట్ రాసుకోండి. షో తనూకరణే. ఇక్కడ ఇవి ధాతువులు అనమాట. షో అంటే ఏంటిది? తనూకరణే. ఇక్కడ షో అనే దానికి అర్థం ఏంటో చూడండి ఒకసారి. షో తనూకరణే అంటే ఏంటిది? తీక్ష్ణంగా ఉండటం అన్నమాట. షో అనే ధాతుకి మీనింగ్ తనూకరణే అమ్మా. పైదా హోనా, పైదాకరణ అంటే ఏంటి? జన్మింపజేయడం. తీక్షణంగా చూడడం అన్నారు కదా. తీక్ష్ణంగా ఉండటం, తీక్ష్ణ కర్ణ. తీక్ష్ణంగా చేయడమా? కర్ణ అంటే చేయడం, తీక్ష్ణంగా చెయ్యడం. ఉదాహరణకి ఏంటిది? దీనికి అర్థం ఏంటిది? తీక్ష్ణంగా, అంటే షార్ప్ గా చేయడం, దృష్టి. శోధతి, పరిశోధతి, అట్లా పరిశోధిస్తుంది. తీక్ష్ణంగా చేయడము. పైదాకర్ణ అంటే ఏంటి? జన్మింప చేయడం. అంటే పుట్టించడం కూడా వస్తే కదా. పుట్టించడం. అవును. ఓకే. ఓకే. సో ఆ ధాతువు. ఇంకా కొన్ని ధాతువులు ఉన్నాయి. వాటిల్లో ఏమొస్తుందో మీరు గమనించండి, గమనించి చెప్పండి నాకు. తర్వాత ఇప్పుడు ఏంటి? ఛో ఏమొచ్చింది? ఏం గమనించారు ఇప్పుడు? షోకి ఛోకి ఏం గమనిస్తున్నారు? ఓకారం వస్తుంది. ఓతశని. ఏంటండి? ఓతశని అనే సూత్రం ద్వారా ఓకారం పోతుంది. ఉత్తమం, సూపర్. ఇక్కడ ఏం గమనించారు? ఓకారము గమనిస్తున్నారు. నేను అడిగింది ఏంటి ప్రశ్న? ఏం గమనించారు? ధాతువుల్లో ఏమొచ్చింది? చివరిగా ఓకారం వచ్చింది. ఈ 4 ధాతువులే ఓకారంతో ఉన్నటువంటివి. దివాదిగణంలో ఉన్నవి ఎన్ని ఉన్నాయి? 4. షో ఒకటి, చో ఒకటి, సో ఒకటి, దో ఒకటి. ఈ 4 ధాతువులకి ఉన్నటువంటి ఓకారము లోపిస్తుంది. ఈ 4 ధాతువుల యొక్క ఓకారం లోపిస్తుంది. ధాతువుల యొక్క ఏంటిది?
ఓకారము ఉమ్. దేంట్లో దివాదిగణం. లోపిస్తుంది. అప్పుడు ఏమైతుంది? ఓతః ఏ సూత్రంతో అది రాసుకుంటారా? రాసుకోండి. ఓతః శని శని. ఓతః ఎక్కడ లోపిస్తుందన్నాం మనము? దివాదిగణం. దివాదిగణంలో. దివాదిగణంకి వికరణ ప్రత్యయం ఏంటి? షన్. 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 అది ఎక్కడ ఉండాలి? పరములో. కాబట్టి దీన్ని ఎలా రాస్తారు? శని. శని. అర్థమైందా? ఉమ్. ఉమ్. మంచిగా అర్థమవుతుంది. యా. సో సప్తమి కాబట్టి శని, అది పరములో ఉండాలి కదా. షన్ ఎక్కడ ఉండాలి? పరములో ఉండాలి. కాబట్టి దాన్ని ఏమంటాము? శని అంటాము. అవునా? ఉమ్. సో దానికి అది సూత్ర సంఖ్య చెప్పారా మన రంగా గారు? నాకు టైం పడుతుందమ్మా, నేను బయట. ఓకే ఓకే. సో రాసుకోండి. 7, 3, 71. ఒకసారి చూడండి అది అవునో కాదో. ఓకారం లోపించాలి అంటే అది ఎక్కడ ఉండాలి? షన్ అనేది పరంలో ఉంది. పరములో పరములో ఉండాలి. ఉండాలి. రాసుకోండి అక్కడ. షన్ పరములో ఉంటేనే. మూడు ఇక ఒకటి 69 దివాదిగణం అమ్మా. అంటే 73. దివాదిగణం అంటే మళ్ళీ చెన్ అని రాయాల్సిన పని లేదేమో, అది కంపల్సరీ వచ్చేస్తుంది కదా. వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా దివాదిగణ సూత్రాలే అంటున్నాం కాబట్టి ఇంకా అదే వచ్చేస్తుంది. 7371 అమ్మా. అంతేనా? 737. ఓకే. ఉమ్. షో తనూకరణే తీక్ష్ణంగా చేయడం, జన్మింపజేయడము. తర్వాత ఛో, సో, దో ఈ 4 ధాతువుల యొక్క ఓకారము లోపిస్తుంది ఎప్పుడు? షన్ పరములో ఉంటే. అంటే ఏంటి? దివాదిగణములో మాత్రమే ఈ సూత్రము పనిచేస్తుంది. ఓతః శని అనే సూత్రం. అర్థమైందా? అర్థమైంది. ఓకే. నెక్స్ట్ ఇది ఎన్నో పాయింట్? అది 6th, 8th. ఇప్పుడు 9th ఎయిత్ పాయింట్. 9th పాయింట్ ఏంటి? జ్రీ. జ్రీ అంటే ఏంటి? జ్రీ తర్వాత ఝిరి, జీర్ణం అవ్వడం, అట్లాంటి అర్థాలు వస్తాయి కదా. వయోహానౌ, వీటికి అర్థం ఏంటిది? వయోహానౌ అంటే ఏంటి? వయస్సు క్షీణించడం. జీర్ణం అవడం, శరీరం జీర్ణించడం. శరీరం అంటే జీర్ణించి వయస్సు ముసలాళ్ళు పెరగడం. అవుతున్నారని అంతేగా. వయోహానం. ఇక్కడ ఏంటి? రీ స్థానంలో ఇర్ వస్తుంది. రాసుకోండి. అక్కడ ఏమన్నది? రీ అని ఉన్నాయా రెండిట్లో కూడా? రీ స్థానంలో ఏమొస్తుంది? ఇర్. జీర్యతే, జీర్యతి. రీత యుద్ధాతోహో అనే సూత్రం కదా. అంటే రీకారానికి ఈకారం వస్తుంది. ఎప్పుడైతే ఈకారం వచ్చిందో, రికారానికి ఈకారం ఎప్పుడైతే చేంజ్ అయిందో, ఏ దానిగా అన్వర్ణమా అన్వర్ణంగా మారుతుందో, రికారం అనేది అన్ అంటే ఏంటి? ఉరణరపరహ. ఫస్ట్ మొదటి సూత్రం అంటే ఆ ఈవు అంతే. ఈ 3గా ఎప్పుడైతే మారుతుందో, రికారం అనేది ఆ ఈవుగా ఎప్పుడైతే మారుతుందో ఎవరు వస్తారు పక్కన? రేపం. రేప. అది ఎవరు చెప్పిండ్రు? ఏ సూత్రం చెప్పింది? అర్థమైందా? ఉరణ రపరహ అనే సూత్రం చెప్పింది. ధాతువులో ఇత్తు మాత్రమే వస్తుంది కదా. ఏంటమ్మా? స్థానంలో ఇత్తు మాత్రమే వస్తుంది కదా. ఇత్తు కాదు, ఇర్రు. అదే ఇత్తు వచ్చింది, అది ఉరణ రపరతోటి ఇర్రు అవుతుంది అంతే కదా. ఇకారం వచ్చిందని చెప్పాలి ఇక్కడ. రికారానికి ఇకారం వచ్చింది, ఇత్ అని చెప్పొద్దు ఇక్కడ.
ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఇత్తుతో తీసుకుంటావో అప్పుడే అట్లా చెప్తాము. యాక్చువల్గా పైన కూడా చెప్పుకున్నామని మీరు అలా అన్నారు కదా, అంతే ఇత్ అని చెప్పండి. సరే, అంటే హ్రస్వ ఇకారం అన్న అంతే. ఉద్దేశం. హ్రస్వ ఇకారం ఎప్పుడైతే వచ్చిందో, అవునా, అంటే వికారం హ్రస్వము వచ్చినప్పుడు కావచ్చు, దీర్ఘం కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఏంటి? అన్ వర్ణం అనమాట, అన్ ప్రత్యాహారం అనమాట. అన్ ప్రత్యాహారం ఓకే. ఏది తీసుకుంటాము? మొదటి సూత్రం, ఫస్ట్ సూత్రం. ఉమ్, ఉమ్, అందులో ఏమొస్తాయి? ఆ, ఈవు. అది దేనికి? రికారానికి ఆదేశంగా అన్ ప్రత్యాహారం ఎప్పుడైతే వస్తుందో, ఉమ్. అర్థమైందా? ఉమ్, రికారానికి ఆదేశంగా ఈ కాని, ఊ కాని, ఆ కాని వస్తాయో అప్పుడు దాని పక్కన రేఫ వస్తుంది అని చెప్పింది ఉరణ రపరహ. అది నిత్యం. నిత్య సూత్రం. ఓకేనా? అలాగా ఇర్రైంది అది. అర్థమైందా? అంతే. ఓకే. ఒకవేళ రీ ఉంటే అది రీ ఇల్లు ఉంటే ఇల్లు ఆ, అయ్యేది. ఉమ్. ఆ, రికారానికి ఈ అని పెట్టుకున్నాం కదా, రికార స్థానంలో అవును, ఇకారం ఇల్లు వచ్చింది. ఇల్లు అవుతుంది, ఆ, ఇల్లు అవుతుంది. ఉమ్, ఓకేనా? ఉమ్, ఉమ్. ఉమ్. ఇక్కడ ఏమన్నాము? రీత యుద్ధాతోహో అనే సూత్రం ద్వారా ఈ ఇకారం వచ్చిందనమాట. ఆ సూత్రం కూడా రాసుకోమంటారా? రాయండి. రాయాలి. రాసుకోండి. వికారానికి ఆదేశంగా అదే మళ్ళీ చెప్పండి అమ్మ ఒకసారి. రికారానికి వికారానికి ఆదేశంగా అన్ ప్రత్యాహార వర్ణము మొదటి సూత్రం. మాహేశ్వర సూత్రంలో మొదటి సూత్రం అన్ ప్రత్యాహార వర్ణం. అన్ ప్రత్యాహారము యొక్క వర్ణము వస్తే అప్పుడు దాని పక్కన దాని పక్కన అంటే ఏంటి? ఆదేశంగా ఏదైతే వచ్చిందో ఆ ఆదేశం పక్కన ఏమొస్తుంది? రేఫ వస్తుంది. ఓకే. అది ఉరనరపరహ అనే సూత్రం ప్రకారం. ఇదేంటమ్మా సూత్రం? రుత రూత యుద్ధాతోహో. రూ కాదు, రీత రీత. రీత రీత యుద్ధ. రీత దీర్ఘ యుద్ధాతో. దీర్ఘ రీకారం అండి. రీత ఇత్. రీత రీత యుద్ధాతో. యుద్ధాతో. ఇది సూత్ర సంఖ్య 7.1 వందన. అంతేనండి. ఏడు 1 100. ఓకే, అర్థమైందా? ఉరన్ రపరహ. అదా, అది వారిని అడగండి. రంగా గారు 1151